హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మైలీ స్వర్ణ. ఇవాళ మీకు ఒక విసురుకాయ ఇన్స్టెంట్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలా విసురుకాయలు తీసుకుని కడుక్కొని తుడుచుకుని ఇలా ముక్కల కింద పొడిగా చేసుకుని ముక్కల కింద ఇలాగా కట్ చేసుకోవాలండి. అందులో పసుపు, దీనికి సరిపడా ఈ ముక్కలకు సరిపడా పసుపు అండి, పసుపు వేయాలి. ఇలా పసుపు, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, దీనికి ఎంత కారం కావాలో, మీకు ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు అండి. నేనైతే ఒక 7 to 8 తీసుకున్నాను. మీకు ఇంకా కారం పడుతుంది ఇంకా అంటే మీరు తీసుకోవచ్చు, ఒక 10 to 12 తీసుకోవచ్చు. తర్వాత సాల్ట్ అండి, దీనికి ప్రకారం కావాల్సిన సాల్ట్ కూడా ఇలా వేసుకుని ఈ 4టిని కలుపుకొని ఇది మిక్సీ చేసుకుని ఉంచుకోవాలండి. ఫ్రెండ్స్, ఇందాక మనం ముక్కల్లోని అన్నీ కలుపుకున్నాం కదండి, దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే ఇలా అవుతుందండి. దాన్ని మనం ఏం చేయాలంటే ఒక గాజు బౌల్లో, పొడిగా ఉన్న గాజు సీసాలోకి తీసుకోవాలండి. ఇలాగా తీసుకుని ఇలా తీసుకున్నాక ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా తీసుకుని ఇది 1 month వరకు స్టోర్ ఉంటుందండి. స్టోరేజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు తినాలన్నప్పుడల్లా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇది ఒక స్పూన్ తీసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇది విసరకాయలో చాలా సి విటమిన్ ఉంటుందండి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.